सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఏకాదశ ఉపనిషత్తుల సారం చెప్పుకుంటున్నాం. అందులో ముండకోపనిషత్తు మొదలు పెట్టాం క్రితం క్లాసులో. ఇది అధ్యాయం 2. ఇక్కడ అధ్యాయాన్ని ముండకము అంటారని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ద్వితీయ ముండకే ప్రథమ ఖండ. ముండకోపనిషత్తులోని మొదటి అధ్యాయంలో ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో ఆ విద్య గురించి బోధించాడు గురువు అంగిరసుడు. ఈ విద్యను బ్రహ్మ విద్య లేదా కారణ విద్య అంటారు. బ్రహ్మ విద్యను పరావిద్య అని, బ్రహ్మ విద్య కాకుండా తక్కిన ఇతర విద్యలన్నీ అపరావిద్య అని అంటుంది ముండకోపనిషత్తు. లౌకిక విజ్ఞాన శాస్త్రం, కర్మకాండ, ఉపాసనాకాండ ఇవన్నీ కూడా అపరావిద్య కిందే వస్తాయి. అంటే యజ్ఞ యాగాదులు, ఉపాసనలు అన్నీ కూడా అపరావిద్యే. ఇవన్నీ అపరావిద్య కిందికి వస్తే వీటిని నేర్చుకోవడం ఎందుకు అని ఒక ఆశంక. విజ్ఞాన శాస్త్రం తక్కిన విద్యలు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రత్యక్షంగా తోడ్పడవు, కానీ అవి పరోక్షంగా సహాయపడతాయి అంటుంది. పరావిద్య జ్ఞానం పొందడానికి సాక్షాత్ సాధన అయితే, అపరావిద్య జ్ఞాన యోగ్యత ప్రాప్తిని ఇవ్వడానికి సహకారి సాధన అవుతుంది. అపరావిద్యను వేద పూర్వభాగం అందిస్తే, పరావిద్యను వేదాంతం నేర్పిస్తుంది. ఈ విధంగా వేదాలు విభజించబడ్డాయి. వేద పూర్వభాగం కర్మకాండ, ఉపాసనాకాండాల ద్వారా అపరావిద్యను బోధించి మనను సాధన చతుష్టయ సంపన్నులను చేసి జ్ఞాన యోగ్యతను అందిస్తే, వేద అంతభాగం జ్ఞానకాండ ద్వారా పరావిద్యను బోధించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ విధంగా మొదటి ముండకంలో అంటే మొదటి అధ్యాయంలో గురువు ఈ 2 విద్యలు పరిచయం చేశాడు. అపరావిద్యలో వేద పూర్వంతో పాటు 6 అంశాలు కూడా వస్తాయి. అవి శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం. పరావిద్య బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది. నిర్గుణ బ్రహ్మను ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క పేరుతో వ్యవహరిస్తుంది. ఇక్కడ ఈ ముండకోపనిషత్తులో అక్షర బ్రహ్మ అంటోంది. ఏకం నిత్యం సారం సత్యం అయిన కారణ బ్రహ్మ అంటుంది. బ్రహ్మను కారణ బ్రహ్మగా మొదటి ముండకంలో పరిచయం చేసింది ఉపనిషత్తు. కారణ బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ అంటే ఈశ్వరుడు అన్నమాట. ముండకోపనిషత్తులో 2వ ముండకం, దీంట్లో 2 ఖండాలున్నాయి. మొదటి ఖండం అంతా కూడా సత్తు గురించిన వివరణ, సృష్టి ప్రకరణ ఇంకా కొంచెం వివరంగా చెప్తుంది. ఆ ఈశ్వరం నుంచి ప్రపంచం 4 దశల్లో ఉద్భవించింది అని అక్కడ చెప్పింది. వాటిని కారణావస్థ 1, కారణావస్థ 2, సూక్ష్మావస్థ, స్థూలావస్థ అని చూసాం. ఇప్పుడు ఈ సృష్టి ప్రకరణాన్నే 2వ ముండకంలో చాలా వివరంగా చెప్పుకొస్తుంది ఉపనిషత్తు. ఇంచుమించు ప్రతి ఉపనిషత్తులోనూ సృష్టి ప్రకరణ వస్తుంది. కానీ ఒక దానిలో చెప్పిన పద్ధతి మరొక దానిలో ఉండదు. దాన్ని విగానము అంటారని కూడా చూసాం. అలా భిన్నంగా చెప్పడం వల్ల ఉపనిషత్తు తమలో తాము విభేదించుకుంటున్నాయా అంటే లేదు. ఎలాగో మిథ్యగా కొట్టిపారేసే సృష్టి గురించి ఎలా చెప్తే ఏం అనే భావన కనిపిస్తుంది. 2వ ముండకంలో కూడా 2 ఖండాలున్నాయి. గురువు అంగిరసుడు ఈ సృష్టి ప్రకరణాన్ని వివరిస్తారు. ప్రథమ ఖండంలో బ్రహ్మను జగత్ కారణంగా ముందు చెప్పారు. ఇక్కడ బ్రహ్మ సృష్టి స్థితి లయకారకంగా చూస్తాం. అంటే సృష్టి మాత్ర కారణం కాదు, స్థితి లయ కారకుడు కూడా. ఇక్కడ బ్రహ్మ యొక్క తటస్థ లక్షణం చూస్తాం.
జగత్కారణం తటస్థ లక్షణం. అగ్ని నుంచి నిప్పురవ్వలు వచ్చినట్టుగా కారణబ్రహ్మ నుంచి కార్యజగత్తు వచ్చింది. అగ్నిలోని వేడి, కాంతి నిప్పురవ్వల్లో కూడా ఉన్నట్టుగా కారణబ్రహ్మ యొక్క సత్, చిత్, ఆనందం అంశ కార్యంలో కూడా ఉన్నాయి. సత్ అంటే ఉనికి, మనం ఉన్నామని మనకు ఇంకొకరు చెప్పనవసరం లేదు. చిత్ చైతన్యం, మనలో చైతన్యం లేనిదే మనం వ్యవహారం నడపలేము. ఆనందం పరమానందం, ఇది కాకపోతే మనకి అనుభవంలోకి రాదు. మొదటి మంత్రంలో బ్రహ్మను జగత్కారణంగా పరిచయం చేయడం వల్ల దాన్ని ప్రతిజ్ఞా వాక్యం అంటారు. తక్కిన మంత్రాల్లో దాని గురించిన వివరణ వస్తుంది. ముందు నిర్గుణ బ్రహ్మ గురించి వివరిస్తుంది ముండకోపనిషత్తు. దాన్ని స్వరూప లక్షణం అంటారు. బ్రహ్మ శుద్ధ చైతన్యము, సర్వవ్యాపకము, నిరాకారము, జనన మరణాలు లేవు, మనస్సు ప్రాణాలు లేవు, మాయాశక్తి కన్నా శ్రేష్టము. శుద్ధ చైతన్యం సృష్టి చేయదు. సృష్టి విషయం వస్తే నిర్గుణ బ్రహ్మ ప్లస్ సగుణ మాయాశక్తి, అదే జగత్కారణ ఈశ్వరుడు. ఈ జగత్కారణ ఈశ్వరుడు వల్లే సృష్టి జరుగుతోంది. దశ 1, సూక్ష్మ ప్రపంచం ఆ ఈశ్వరుడి నుంచే ముందు సూక్ష్మ పంచభూతాలుగా ఏర్పడ్డాయి. వాటి నుంచి పంచీకరణం జరిగి స్థూల పంచభూతాలు ఏర్పడ్డాయి. సూక్ష్మ శరీరంలో పంచ ప్రాణాలు, 4 అంతఃకరణలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ కలిపి 19 అంగాలు ఏర్పడ్డాయి. దశ 2, స్థూల ప్రపంచం. పంచ సూక్ష్మ భూతాల నుంచి పంచీకరణం జరిగి స్థూల పంచభూతాలు, స్థూల ప్రపంచాన్ని విశ్వరూప ఈశ్వరుగా వర్ణిస్తోంది ఈ ఉపనిషత్తు. విరాట్ అంటారు దీన్ని. విరాట్ యొక్క శిరస్సు ఊర్ధ్వలోకాలు, కళ్ళు చంద్రుడు సూర్యుడు, దిక్కులు చెవులు, వాక్కు వేదాలు, వాయువు ప్రాణం, జగత్తు అంతఃకరణం, పాదాలు భూమి. ఇంకా దశ 3, జీవాలు పుట్టుక. జీవి పుట్టుక 5 దశల్లో అవుతుంది. అవి స్వర్గం, మేఘం, పృథివీ, పురుషుడు, స్త్రీ. మరికొన్ని వివరాలు తెలుసుకుంటే ఈశ్వరుడి నుంచే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము వచ్చాయి. మనం అథర్వణ వేదం కూడా ఉపలక్షణంగా కలుపుకోవాలి. ముండకోపనిషత్తు అథర్వణ వేదానికి చెందినది. అంతేకాదు వైదిక యజ్ఞాలు, క్రతువులు, దీక్ష, దక్షిణ, కాలతత్వం, వైదిక జీవి లోకాలు సృష్టించబడ్డాయి. 14 లోకాలను పేర్కొనకుండా చంద్రలోకం అంటే స్వర్గలోకాన్ని, సూర్యలోకం అంటే బ్రహ్మలోకాన్ని మాత్రమే పేర్కొంది. ఆ ఈశ్వరుడి నుంచే అనేక రకాల దేవతలు అంటే యక్ష, కిన్నెర, కింపురుష, పితృదేవతలు, వైదిక మనుష్యులు, పశువులు, పక్షులు పుట్టాయి. అంతేకాదు ఆహారం, తపస్సు, ఆత్మ సంయమనం, శాస్త్రం మీద శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం, యమ నియమాలు పుట్టాయి. ఆ ఈశ్వరుడి నుంచే 5 ఇంద్రియాలు, ఇంద్రియ శక్తులు, ఇంద్రియ విషయాలు, గోళకాలు పుట్టాయి. ఆ ఈశ్వరుడి నుంచే సముద్రాలు, పర్వతాలు, నదులు, చెట్లు, చామలు ఈశ్వరుడి నుంచే వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అన్నీ ఈశ్వరుడి నుంచే వచ్చాయి. ఈ సృష్టి ప్రకరణలో మనం గమనించాల్సిన ముఖ్య అంశం, సృష్టితో పాటు వేదాలు కూడా వచ్చాయి. భగవంతుడు మనను సృష్టించి మన జీవనం ఎలా ఉండాలో నిర్దేశించేందుకు వైదిక జీవన విధానాన్ని బోధించే వేదాన్ని కూడా కానుకగా ఇచ్చాడు. ఒక చిన్న కంటి మందు కొంటేనే దానికి ఎలా వాడాలో అనేక సూచనలు ఇస్తూ చిన్న మాన్యువల్ దాంతో పాటిస్తారు. అలాంటప్పుడు ఇంత అద్భుతమైన సృష్టిని ఎలా వినియోగించుకోవాలో చెప్పకపోతే అఖండమైన తెలివితేటలున్న ఈ మనిషి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల
విశ్వాన్ని నాశనం చేసే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మనిషిని సృష్టించి మనిషికి మాన్యువల్ కూడా ఇచ్చాడు భగవంతుడు. ఈ విధంగా బ్రహ్మ కారణం, జగత్తు కార్యం. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటో ఉపనిషత్తే 10వ మంత్రంలో చెప్తోంది. పురుషయే వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం సో విద్యా గ్రంథిం వికిదతీహ సౌమ్య. కనబడే కార్య లక్షణాల నుంచి కనబడని కారణ లక్షణాలను తెలుసుకోవచ్చు. బంగారం ఆభరణాల ఉదాహరణ చూద్దాం. కారణం ఏకం, బంగారం ఒకటే, దాని నుంచి అనేక ఆభరణాలు వస్తాయి. గాజు, గొలుసు, ఉంగరం, వడ్డాణం. కారణం ఏకం, కార్యం అనేకం. 2, కారణం నిత్యం. బంగారం నుంచి గొలుసు ఏర్పడగానే దానికి ఒక పుట్టినరోజు ఉంటుంది. కానీ బంగారం గొలుసు ఏర్పడక ముందు ఉంది, గొలుసులోనూ ఉంది, గొలుసు కరిగించాక కూడా ఉంటుంది. అంటే కారణం నిత్యం, కార్యం అనిత్యం. 3, కారణం సారం. గొలుసు బరువు అంతా, దాని బరువు బంగారాంది. అంటే గొలుసు అంతటా ఉన్నది బంగారమే, దాన్నే సారము అంటారు. అందుకని నామరూపాలు మాత్రమే కార్యానికి ఉన్నాయి, కానీ సారం లేదు. అంటే కారణం సారము, కార్యం అసారము. 4, కారణం సత్యం. గొలుసు ఉంది అంటే దాని ఉనికి దేనిది? బంగారానిది. బంగారం లేకపోతే గొలుసు లేదు, కానీ గొలుసు లేకపోయినా బంగారం ఉంటుంది. విడిగా ఉనికి ఉన్న దానికి సత్యమని, స్వతంత్రంగా ఉనికి లేని దాన్ని మిథ్య అని అంటారు. ఇక్కడ అసత్యం అందాం. ఈ సూత్రం ప్రకారం బంగారం సత్యం, గొలుసు అసత్యం. అంటే కారణం సత్యం, కార్యం అసత్యం. ఇప్పుడు ఈ పై వివరణను క్రోడీకరించి చూస్తే కారణం ఏకం, నిత్యం, సారం, సత్యం. కార్యం అనేకం, అనిత్యం, అసారం. ఈ నేపథ్యంలో ఈ మంత్రం చూద్దాం. పురుషయే వేదం విశ్వం. ఈ జగత్తు మొత్తం బ్రహ్మే. జగత్తు బ్రహ్మకు భిన్నంగా లేదు. పరామృతం, బ్రహ్మకు ఇంకో పేరు పరామృతం. పరం అంటే పారమార్థిక సత్యము, అమృతం అంటే శాశ్వతం. కర్మ తపః, ఈ జగత్తు మొత్తం మన కర్మ ఫలం, ఉపాసనా ఫలం. కార్యప్రపంచంలో అందం ఉంది, వినోదం ఉంది, కానీ శాశ్వతత్వం అయితే లేదు. అంటే అది అనిత్యము. గుహాయాం నిహితం. కార్యం అనిత్యమని ఎలా తెలుసుకుంటారు? మనసులో ఉండి మనసును సాక్షిభూతంగా చూసేది ఒకటి ఉంది, అది సాక్షి చైతన్యం, అదే సత్యం. యహ వేద స అవిద్యా గ్రంథిం వికిరతి ఇహ. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతనికి ఇక్కడే ఇప్పుడే అజ్ఞాన బంధం విడిపడుతుంది. ఈ మంత్రం ఒక మహావాక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చూపించే ఏ మంత్రమన్నా మహావాక్యం అవుతుంది. పురుషయే వేదం విశ్వం అనేది పరమాత్మను సూచిస్తోంది. నిహితం గుహాయాం జీవాత్మను సూచిస్తోంది. స అవిద్యా గ్రంథిం వికిరతి ఇహ అంటే అది ఫలం. ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని ఇంకా వివరంగా 2వ ఖండంలో చూస్తాం. 2వ ముండకం పరావిద్యను బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన అధ్యాయం. అంతటా ఉన్న బ్రహ్మ, నాలో సాక్షి చైతన్యంగా ఉన్న బ్రహ్మ ఒకటే అంటోంది ఉపనిషత్తు.
కారణ రూపంలో ఉన్న బ్రహ్మే కార్యరూపంలో కూడా ఉన్నాడని చూపిస్తుంది. ఎందుకు? ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. కార్య జగత్తు కంటికి ఎదురుగుండా కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్న జగత్తు నుంచి కనబడని దీనికి కారణమైన బ్రహ్మను తెలుసుకోవాలి. ఎలా? ఆభరణాన్ని చేతిలో పట్టుకుని బంగారాన్ని తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తు ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. కుండని చేతిలో పట్టుకుని మట్టిని తెలుసుకోవాలి అంటే మీది మట్టి బుర్ర అంటోంది. ప్రపంచంలో ఎవరినైనా పట్టుకోవాలి అంటే అతని ఎత్తు, బరువు, రూపురేఖలు ఇచ్చి పట్టుకుంటే లక్ష్యాన్ని ప్రకటిస్తుంది. అలా ఉపనిషత్తు 4 లక్షణాలు ఇచ్చి కనుక్కోండి అంది. ఇక్కడ ప్రతిఫలం అంటే ఇలాంటి ప్రతిఫలం కాదు, సాక్షాత్తు మోక్షమే, నిత్య ఫలం. ఈ సూత్రాన్ని జగత్తుకు బ్రహ్మకు అన్వయిద్దాం. జగత్తు అనేక నామరూపాలతో ఉంది. జగత్తు బ్రహ్మ ఏకము. జగత్తు అనిత్యం. జగత్తు నామరూపాలతో ఉంది. ఆ నామరూపాలకు జనన మరణాలున్నాయి. బ్రహ్మ నిత్యమైనది. జగత్తు అసారం. జగత్తంతటా కూడా బ్రహ్మే ఉన్నాడు. బ్రహ్మ సారము. జగత్తు అసత్యము లేదా మిథ్య. జగత్తుకు విడిగా ఉనికి లేదు. బ్రహ్మ సత్యము. ఈ లక్షణాలను క్రోడీకరిస్తే బ్రహ్మ ఏకం, నిత్యం, సారం, సత్యం. ఈ ఏక, నిత్య, సార, సత్య బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి? ఉపనిషత్తే సహాయం చేస్తోంది. వస్తువులను వివరించేటప్పుడు ఏమంటాం? ది బుక్ ఈజ్, ది టేబుల్ ఈజ్, ది పెన్ ఈజ్, ది ఫ్యాన్ ఈజ్. ఈ వాక్యాలన్నిటిలోనూ సమానంగా ఉన్నది ఈజ్ 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 అనేది. ఆ ఈజ్నెస్సే ఎగ్జిస్టెన్స్ అంటుంది ఉపనిషత్తు. ఈ వాక్యాన్ని తెలుగులో చూస్తే పుస్తకం ఉంది, బల్ల ఉంది, కలం ఉంది, పంకా ఉంది. ఈ వాక్యాలన్నింటిలోనూ సమానంగా ఉన్నది ఉంది ఉంది ఉంది. దీన్ని ఉనికి అంటారు, సత్ అంటారు సంస్కృతంలో. ఈ సత్తు మీకు నాకు మధ్యలో కూడా ఉంది. మధ్యలో ఏముంది అంటే ఖాళీగా ఉంది అంటారు. అందులో కూడా ఉంది. అంతేకాదు ఈ సత్తు సర్వవ్యాపకమైనది కూడా. కుండ ఉంది అంటారు. ఒకవేళ కుండ పగిలిపోతే కుండ లేదు అనిపిస్తుంది, కానీ నిజానికి పగిలిపోయిన కుండ ఉంది లేదా మట్టి ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? కుండ నాశనం అయినట్టుగా ఉనికిని మీరు నాశనం చేయలేరు. ఉనికి కుండ నుంచి మట్టికి మారింది. మట్టి భూమిలో కలిస్తే భూమి ఉంది. అంటే ఉనికి ఒక నామరూపం నుంచి ఇంకొక నామరూపానికి మారుతోంది. కానీ ఉనికి నిత్యము. ఉనికి దాని ఉనికికి దేని మీద ఆధారపడదు. అది సత్యం, శుద్ధ సత్, బ్రహ్మ యొక్క లక్షణం. శుద్ధ సత్ అంటే నామరూపాలు లేని సత్. శుద్ధ సత్తే అనేక నామరూపాలున్న జగత్తుగా భాసిల్లుతోంది. మీకు ఏదైనా సందేహం ఉంటే సైన్స్ని అడగండి. సైన్స్ పదార్థం శక్తి తప్ప ఏమీ కాదు అంటుంది. అలా చూస్తే పదార్థంగా కనపడే ఈ జగత్తు సత్తు తప్ప ఏమీ కాదు. సైన్స్ పదార్థం, శక్తి పదార్థం అంటే వేదాంతం ఈ రెండిటికి భిన్నంగా చైతన్యం అంటుంది. అందువల్ల బ్రహ్మ అంటే శుద్ధ సత్తు లేదా శుద్ధ ఉనికి. సరే, బ్రహ్మ అంటే శుద్ధ ఉనికి అని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఆ ఉనికిని చూడడం ఎలా? ఎక్కడ దొరుకుతుంది అంటే ఉపనిషత్తు మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ఉనికిని పట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే నవ్వదా మరి? ఇప్పుడే కదా చూసాం ఉనికి సర్వవ్యాపకమని, అన్ని నామరూపాలను ఉంది అని, ప్రతి వస్తువులను ఉంది అని. గాజుని
చేతిలో పట్టుకుని బంగారాన్ని చూడాలంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అలాగే వస్తువుని చూస్తే ఉనికి చూడాలంటేను అంత హాస్యాస్పదంగానూ ఉంటుంది. పుస్తకం ఉంది, బల్ల ఉంది, స్త్రీ ఉంది అన్నప్పుడల్లా ఉనికిని అనుభవిస్తూనే ఉంటాం. అయినా మనకు తృప్తి ఉండదు. నిజమే, నేను ఉనికిని అనుభవిస్తూనే ఉన్నాను, కానీ దాన్ని ఏదో ఒక వస్తువుతో కలిపి చూస్తున్నాను, దాన్ని ఏదో ఒక వస్తువుతో కలిపి అనుభవిస్తున్నాను. మనిషితో, చెట్టుతో, బల్లతో కలిపి అనుభవిస్తున్నాను. అందువల్ల నేను అనుభవిస్తున్నది శుద్ధ ఉనికి కాదు. శుద్ధ ఉనికిని, ఆబ్జెక్ట్ లేని ఉనికిని, స్వచ్ఛమైన ఉనికిని ఎలా అనుభవించాలి? జగత్తు శుద్ధ చైతన్యం ప్లస్ నామరూపాలు. శుద్ధ చైతన్యం జగత్ మైనస్ నామరూపాలు. వినడానికి బాగానే ఉంది, కానీ నామరూపాలు ఎలా తీయాలి? ఇక్కడున్న మనుషులంతా బయటికి వెళ్ళండి అంటే మనుషులు వెళ్తారు, కానీ కుర్చీలు ఉంటాయి. పోనీ కుర్చీలు తీసేసిన నేల ఉంటుంది. నేల ఉంటుంది కదా, ఏం చేయాలి? బాహ్య ప్రపంచాన్ని తీసివేయడం అసాధ్యం. అందువల్ల ఇంకొక తేలిక పద్ధతిని ప్రయత్నిద్దాం అంటోంది ఉపనిషత్తు. జగత్తును మీ కళ్ళ ముందు నుంచి తీసివేసే బదులు మీరు జగత్తుని చూడడం మానేయండి. మీరు చూస్తేనే కదా నామరూపాలు కనబడేవి. చెవులు వినియోగిస్తేనే కదా శబ్దాలు వినిపించేవి. చూస్తేనే కదా నామరూపాలు కనబడేది. చెవులు వినియోగిస్తేనే కదా శబ్దాలు వినపడేది. అందువల్ల కళ్ళను చెవులను మూసుకోండి. అలా ఇంద్రియాలను వాడకపోతే, మనసును ఉపయోగించకపోతే ఆబ్జెక్ట్ ఉండదు. కానీ దీన్ని తెలుసుకోవడం ఎలా? ఇది ఎలాగంటే, ఎవరైనా నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ మొహం చాలా అమాయకంగా ఉంటుంది అంటే సహజంగానే మీకు మీరు ఎలా ఉంటారో చూసుకోవాలని ఉంటుంది. అద్దం ముందు కళ్ళు మూసుకుని నిల్చుంటే కనిపిస్తారా? అసాధ్యం. అలాగే ఇంద్రియాలను వాడకపోతే శుద్ధ ఉనికి తెలుస్తుందా? అసాధ్యం. కానీ ఒప్పుకు శుద్ధ ఉనికి తెలియదు, తెలియని అవసరం లేదు. ఉపనిషత్తు ఎందుకంటే అది నువ్వే అంటుంది. శుద్ధ ఉనికి వెతకబడే వస్తువు కాదు, వెతుకుతున్న నువ్వే అంటుంది. అన్నింటినీ సాక్షిభూతంలో చూసే సాక్షి చైతన్యానికి నువ్వు తత్వం అసి అంటుంది. శుద్ధ సత్తే శుద్ధ చిత్, శుద్ధ చిత్తే శుద్ధ సత్. బ్రహ్మ ఎవరు? సత్ చిత్ బ్రహ్మ. రెండో ఖండంలో శుద్ధ చిత్తు గురించి వస్తుంది. మొదటి ఖండంలో ముఖ్యమైనటువంటి మంత్రాలు 1, 2, 10. ఇంకా రెండో ఖండం చూద్దాం. ద్వితీయ ముండకే ద్వితీయ ఖండ. మొదటి ఖండంలో బ్రహ్మను అంతటా ఉనికి రూపంలో ఉన్న సత్తుగా పరిచయం చేస్తే, రెండో ఖండంలో ఆ సత్తే చైతన్య రూపంలో నీలోనే ఉంది అని నిరూపిస్తోంది ఉపనిషత్తు. చైతన్యం అంటే చిత్. చైతన్యం గురించి అర్థం చేసుకోవాలంటే కాంతి ఉదాహరణ చూడొచ్చు. ఏకం, నిత్యం, సారం, సత్యం ఆయన కారణ బ్రహ్మను పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? కారణ పరమాత్మ ప్రతి కార్యంలోనూ అధిష్టానంగా ఉన్నాడు. అంటే మనలో కూడా జీవాత్మగా ఉన్నాడు. అందువల్ల జీవాత్మను తెలుసుకుంటే పరమాత్మను కూడా తెలుసుకోగలం. బ్రహ్మ విరజం, నిష్కలం, శుద్ధం. ఈ శుద్ధమైన బ్రహ్మ మనలో జీవాత్మగా సాక్షి చైతన్యంగా ఉన్నాడు. ఆ జీవాత్మ జ్యోతిషాం జ్యోతిహి అంటోంది ఉపనిషత్తు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే అంటోంది భగవద్గీత. జ్యోతికి సాంకేతిక అర్థం జ్యోతి సమక్షంలో వస్తువులు తెలిసి ఆ జ్యోతి లేకపోతే వస్తువులు తెలియకపోవడం. ఉదాహరణకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అందువల్ల జ్యోతి అంటే స్వయం ప్రకాశకమైనటువంటి జ్యోతి. సూర్యుడు ఒక స్వయం ప్రకాశక జ్యోతి. సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు, తనను తాను ప్రకాశింపజేసుకుంటాడు. అంటే సూర్యుడు ఒక జ్యోతి.
కానీ అంత స్వయం ప్రకాశక జ్యోతి కూడా గుడ్డివాడికి తెలియదు. కన్ను అనే ఇంద్రియం పనిచేస్తేనే బయట జ్యోతి తెలుస్తుంది. అలా కన్ను ఒక జ్యోతి. ఈ సూత్రం ప్రకారం ఇంద్రియాలు ఒక జ్యోతి. ఇంద్రియాలు పనిచేయాలంటే వాటి వెనక మనస్సు ఉండాలి. ఒక ప్రసంగం వింటున్నా మనసు ఎటో వెళ్ళిపోతే ఆ ప్రసంగం అర్థం కాదు. అంటే ఇప్పుడు మనసు ఒక జ్యోతి. ఎన్ని జ్యోతిలో చూడండి. సూర్యుడు ఒక జ్యోతి, సూర్యుని చూసే కన్ను ఒక జ్యోతి, కన్నును నడిపించే మనసు ఒక జ్యోతి. మనస్సు కూడా జడమే, అది పంచభూతాలతో చేయబడింది. మనస్సు అనే జ్యోతిని ప్రకాశింపజేసేది ఆత్మజ్యోతి, చైతన్య జ్యోతి. ఇది దేని వల్ల ప్రకాశిస్తోంది? దీని వెనక ఇంకొక జ్యోతి లేదు. అందువల్ల ఇది ఒక జ్యోతి అనకూడదు. ఇదే జ్యోతి. ఇది స్వయం ప్రకాశకమైనటువంటి జ్యోతి. జ్యోతులకు జ్యోతి తనంతట తానే ప్రకాశిస్తూ తక్కిన వాటిని ప్రకాశింపజేస్తుంది. అందువల్ల ఆత్మజ్యోతిని జ్యోతిషాం జ్యోతి అంది. ఎవరు ఆత్మను అధిష్టాన జ్యోతిగా తెలుసుకుంటారో వారు ఆత్మనే కాదు బ్రహ్మను కూడా తెలుసుకున్నట్టు. ఇక్కడ తర్కం చూసారా? ఆత్మను తెలుసుకున్న వ్యక్తి ఆత్మను తెలుసుకున్నట్టు అనటలేదు. జీవాత్మ విదుహు పరమాత్మ విదుహు అంది. జీవాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మను తెలుసుకున్నట్టు అంటోంది ఉపనిషత్తు. అంటే పరమాత్మే చైతన్య జ్యోతిలాగా జీవాత్మలో ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ విషయానికి వస్తే, ఇంతకుముందు ఆత్మని ఏమన్నాం? జ్యోతిషాం జ్యోతి అన్నాం. ఇప్పుడు దాన్ని ఎలా చూస్తాం అని అడిగితే, చంద్రకాంతి ద్వారా సూర్యకాంతిని చూడడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. ఆత్మజ్యోతిలో జ్యోతి పదం ఉంది కాబట్టి ఈ జ్యోతి ధ్యానంలో కూర్చుంటే ఒక కాంతిలా కనపడుతుందా అనుకుంటాం. కానీ అది ముందే చూసినట్టుగా ఆత్మ స్వయం ప్రకాశక జ్యోతి. దాన్ని ప్రకాశింపజేసే కాంతి లేదు, జ్యోతి లేదు. అది నిరూపించే అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి చూస్తాం మనం. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. ఈ మంత్రం మనకి దీపారాధన చేసేటప్పుడు వాడుతూ ఉంటారు. ఇది దీపారాధన సమయంలో అందరూ ఈ మంత్రాన్ని వాడుతూ ఉంటారు. దీన్ని కౌముతిక న్యాయము అని కూడా అంటారు. దీని అర్థం ఆత్మను సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు తారకులు ప్రకాశింపజేయలేవు, మెరుపులు ప్రకాశింపజేయలేవు. ఇంకా అగ్ని గురించి ఏం చెప్పాలి? అన్నీ ఆత్మ వల్లే ప్రకాశిస్తున్నాయి. అంటే ఆత్మే ఈ ప్రకాశవంతకమైనటువంటి జ్యోతులన్నిటికీ జ్యోతి అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. దీన్ని కౌముతిక న్యాయము అంటారు. అంటే చిన్న చిన్న వస్తువుల గురించి చెప్పి వాటికి ఈ సామర్థ్యం లేదు, ఇంకా పెద్దవాటి గురించి చెప్పేదేముంది అని చెప్పడాన్ని కౌముతిక న్యాయము. కిం బుత అంటే ఇంకా చెప్పేదేముంది అన్నట్టుగా వస్తుంది ఈ కౌముతిక న్యాయం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు ఇవే ఆత్మను తెలియజేయలేకపోతే ఇంకా అగ్ని ఎక్కడ తెలియజేస్తుంది అన్నట్టుగా ఈ కౌముతిక న్యాయం వస్తుంది. కఠోపనిషత్తులో కూడా అక్షరాల ఇదే మంత్రం ఉంది. ఈ మంత్రంలో కొన్ని శక్తివంతమైనటువంటి జ్యోతులను తీసుకుని అవి వేరే వాటిని చూపిస్తాయి, కానీ ఆత్మను చూపించలేవు అంటుంది ఉపనిషత్తు. ఆత్మను సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వేలాది మెరుపులు కూడా ప్రకాశింపజేయలేవు. ఇంకా అగ్ని గురించి చెప్పేదేముంది? ఈ 5 బాహ్యమైనటువంటి పంచజ్యోతులు ఇవే ప్రకాశింపజేయలేనప్పుడు మన పంచేంద్రియాలు ఏం చేయగలవు?
నతత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. అంటే ఆత్మ ప్రమాణ అగోచరము. ప్రకృతి సూత్రం ప్రకాశింపజేసేది వేరే దాని చేత ప్రకాశింపబడదు. దృగేవ నతు దృశ్యతే, వేరే ఏది ప్రకాశింపజేయలేదు. అంటే ఆత్మను ఎలా తెలుసుకోవడం? ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ సబ్జెక్టు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవిస్తున్న నేనే ఎప్పటికీ ఆత్మను, అనుభవింపబడే వస్తువు ఎన్నటికీ కాను. అందువల్ల ఆత్మ ప్రమాణానికి అటువైపు ఉన్నది కాదు. ఆత్మ ప్రమాణాల వెనకనున్న నేను అంటే జ్యోతిషాం జ్యోతిని నేనే. ముండకోపనిషత్తులో ఈ ఖండం చాలా ముఖ్యమైనటువంటి ఖండం. వేదాంత సారం ఇందులో అద్భుతంగా వస్తోంది. మనను ఒక్కొక్క గంతు గంతించి అద్భుతం చూపిస్తుంది. దానికి పరాకాష్ఠ మంత్రం ఈ 12వ మంత్రం. బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః ఉత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ముందు, వెనక, కుడిపక్క, ఎడమ పక్క, కింద, పైన అంతటా ఉన్నది ఆ సర్వోత్కృష్టమైనటువంటి, ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మ మాత్రమే. ఆ బ్రహ్మ ఒక్కటే అంతటా ఉన్నది. ఇక్కడ మనం ఈ ముందు మంత్రాన్ని జీర్ణించుకునే లోపే ఇంకా లోతైన సందేశాన్ని ఈ మంత్రాల ద్వారా మనకి ఈ ఉపనిషత్తు అందిస్తోంది. ముందు 11వ మంత్రం ఆత్మ ఆబ్జెక్టు కాదు, తెలుసుకోబడే వస్తువు కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నించే నువ్వే అంటోంది. మొదటి గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. సరే, నేను ఆత్మను అని ఒప్పుకున్నా కూడా, అంటే ముందు ఖండంలో ఉన్నటువంటి 10వ మంత్రం ఆత్మను తెలుసుకున్నవాడు బ్రహ్మను తెలుసుకున్నట్టు అంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి. అందువల్ల ఏ ఈజ్ ఈక్వల్ టు సి అనే సూత్రం ప్రకారం నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అవుతోంది. అంటే మన చేత రెండో గెంతు గెంతిస్తోంది. రెండో గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, మొదటి గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఈ గెంతు గెంతితే సరిగ్గా నిల్చోలేం అనుకుంటూ ఉంటే ఇక్కడ ఇంకో పెద్ద గెంతు గెంతిస్తోంది. ముందు ఖండంలో, ముందు మంత్రంలో కాదు, బ్రహ్మ జగత్ కారణం అంది. మళ్ళీ వరుసగా చూసుకుంటూ పోతే తెలియదేమిటి? నేను జగత్ కారణం. ముందు నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. అందుకని నేను ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. నేను అన్నప్పుడల్లా ఆ నేను ఎవరన్నది మర్చిపోకూడదు. నేను శరీరం కాదు, మోకాలు నొప్పులతో ఉన్న ఈ శరీరాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు అసలే కాదు. నేను అంటే ఆత్మ, అంటే నేను జగత్ కారణం. మూడో గెంతు నేను జగత్ కారణం. హే గురువు, ఇదంతా నాకు కొడుకు పట్టలేదు అంటే నువ్వు స్వప్న ప్రపంచంలో చేస్తున్నది అదే అంటోంది. స్వప్నంలో ఉన్నంతసేపు అది నువ్వు సృష్టించినది అని తెలియదు, స్వప్నంలోంచి లేచాకే తెలుస్తుంది. అలాగే జాగ్రత్త ప్రపంచం ఇంకొక కళ లాంటిది. నాలుగో గెంతు నేను కార్యమంతటా భాషిస్తున్నా, ఇంకా మన గెంతులు పూర్తి కాలేదు. మోకాళ్ళ నొప్పితో నడవడమే కష్టమైన మనను ఇంకా ఏకంగా పెద్ద గెంతులే గెంతిస్తోంది ఈ ఉపనిషత్తు. అన్ని కార్యాలు కారణానికి నామరూపాలు.
అంటే కారణమే కార్యంగా భాసిల్లుతోంది. బంగారమే నామరూపాలుగా ఉన్న ఆభరణాలుగా భాసిల్లుతోంది. ఉన్నదంతా ఒకటే. ద్వితీయం ఉంటేనే భయం. ద్వితీయం లేకపోతే దేన్ని చూసి భయం? అంటే జగత్కారణం కార్యమంతటా ఉంది. 4వ గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు కార్యమంతటా భాసిల్లుతున్న జగత్ కారణాన్ని. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్, కారణం బ్రహ్మైన నేనే ముందున్న జగత్తు. బ్రహ్మ పశ్చాత్, కారణం బ్రహ్మైన నేను వెనకున్న జగత్తు. బ్రహ్మ దక్షిణత ఉత్తరేణ, నేను దక్షిణం వైపు ఉత్తరం వైపు ఉన్నాను. అధశ్చోర్ధం చ ప్రసృతం, నేను పైన కింద సర్వత్రా ఉన్నాను. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం జగత్తులో నేనే శ్రేష్టమైన బ్రహ్మగా నెలకొని ఉన్నాను. మొదటి పాదంలో అమృతం అని, ఆఖరి పాదంలో వరిష్టం అని వచ్చింది. రెండు బ్రహ్మకు విశేషణాలు. అనేకం, అనిత్యం, అసారం, అసత్యం ప్రపంచం అంతటా ఉంది. ఏకం, నిత్యం, సారం, సత్యమైన కారణమే ఉంది ఈ ప్రపంచమంతటా. ఆ కారణాన్ని నేనే. ఇప్పుడు ఈ పై దశలన్నిటినీ మరొక్కసారి చూస్తే, నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం, జగత్ కారణం ఈజ్ ఈక్వల్ టు జగత్ కార్యమంతటా. అందువల్ల జగత్ కారణం బ్రహ్మనైన నేను ఇంద్రియాలు, శరీరం, మనస్సు కాదు, ఆత్మను. ఆ ఆత్మనైన నేను జగత్ అనే కార్యమంతటా బాసిల్లుతున్నాను. ఏక, నిత్య, సార, సత్య కారణమైన నేను అనేక, అనిత్య, అసార, అసత్య కార్య ప్రపంచం అంతటా భాసిల్లుతున్నాను. ఈ గెంతులు గెంతడం కష్టం కాబట్టి ఉపనిషత్తే కొన్ని సాధనలు చెబుతోంది. అది అందులో ఒకటి ధనుస్సు దృష్టాంతం. ఈ ఖండంలో ధనుస్సు దృష్టాంతం కూడా ఇస్తోంది. ధనుర్గృహీతోపనిషదం మహాస్త్రం శరీరం హ్యుపాసా నిశితం సంధయీత ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం శూన్య విద్ధి. ఓ సౌమ్యుడ, ఉపనిషత్తులనే మహాస్త్రమైన ధనుస్సును పుచ్చుకుని ధ్యానం చేత పదునెక్కిన మనస్సునే బాణాన్ని సంధించి బ్రహ్మభావనతో నిండిన మనస్సుతో బాణాన్ని లోపలికి లాగి నీ లక్ష్యాన్ని ఛేదించాలి. ఆ లక్ష్యమే అక్షర బ్రహ్మ. దానిని తెలుసుకో. ఇక్కడ లక్ష్యం, గురి చూడాల్సిన లక్ష్యం ఒకటి ఉండాలి. బాణం వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదించి లక్ష్యంతో ఒకటైపోవాలి. ముందు భేదము, తర్వాత అభేదము. ధనుస్సు, బాణం ప్రయాణం చేయాలంటే ఒక పరికరం కావాలి. బాణాన్ని ధనుస్సుకి సంధించాలి. బాణం తీరు నిటారుగా ఉండాలి, లేకపోతే దూరం ప్రయాణించదు. ముందుగా పదునుగా ఉండాలి, లేకపోతే లక్ష్యాన్ని సంధించాక అందులో నిలబడదు. ఉరుకాడు బాణాన్ని సంధించే వ్యక్తి. లక్ష్యం పరమాత్మ, బాణం జీవాత్మ, ధనుస్సు ఉపనిషత్తు. అస్త్రం నిటారుగా ఉంచడానికి కర్మయోగ సాధన, పదునుగా ఉంచడానికి ఉపాసనాయోగ సాధన. విలుకాడు సాధకుడు. ఉపనిషత్తు బాధ నుంచి ఉపనిషత్తు ప్రత్యేకించి ఓంకారాన్ని తీసుకుంది. ఓంకార మంత్రం ధనుస్సు అంటోంది. 2 నియమాలు ముఖ్యంగా పాటించాలి. బాణం నిటారుగా ఉండాలి, దానికి కర్మయోగం తోడ్పడుతుంది. అమానిత్వం, అదంబిత్వం లాంటి విలువలను కూడా సాధన చేయాలి. బాణం పదునుగా ఉండాలి, దానికి ఉపాసనాయోగం తోడ్పడుతుంది.
ఉపాసన ద్వారా బుద్ధి పదునెక్కుతుంది, ఏకాగ్రత అలవడుతుంది. ఈ ధనుర్బాణ రూపకల్పన ఉపనిషత్తులో చాలా చాలా ముఖ్యమైనది. అందువల్ల దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. జ్ఞానయోగం అనే విలువిద్య సరిగ్గా సాధన చేస్తే 5 ఫలితాలను స్పష్టంగా పొందవచ్చు. వాటిని వేదాంత గుడికలుగా అందరూ జీర్ణించుకోవాలి. అవి: నేను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని, శాంతి, ఆనందం, భద్రతలు పొందే మార్గాన్ని నేనే, కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతున్నాను. ఈ జగత్తులో ఏం జరిగినా చైతన్య స్వరూపమైన నాకు అది అంటదు. నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. జ్ఞానయోగం అనే విలువిద్యను సరిగ్గా సాధన చేసి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఇంకా 2వ ఖండం చిత్తు గురించిన వివరణ ఉంటుంది. ఇందులో మహావాక్యాలు అనేకం వస్తూ ఉంటాయి. మహావాక్యము అనగానే జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధించేటటువంటి వాక్యాలు. ఇవి ప్రధానంగా మనకి 4 కనిపిస్తూ ఉంటాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి 4 ఉదాహరణకి 4 వేదాల నుంచి స్వీకరించబడ్డాయి. కేవలం ఈ 4 మహావాక్యాలు కావు. చూసే జ్ఞానికి అడుగడుగున ఈ మహావాక్యాలు తారసిల్లుతూ ఉంటాయి. 2వ ముండకంలో 2వ ఖండంలో మనకి ఇటువంటి మహావాక్యాలు అడుగడుగునా తారసిల్లుతాయి. వచ్చే క్లాస్లో 3వ ముండకం అధ్యయనం చేద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.